వైద్య రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఏదైనా రోగం వస్తే ఇక్కడ వైద్యం చేసుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితి. పోతే గుంటూరు పోవాలి, లేదా విజయవాడ పోవాలి, కాదంటే హైదరాబాద్ పోవాలి తప్ప ఎక్కడ కూడా అవకాశం లేనటువంటిది. ఇక్కడేమో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రైవేటు కాలేజ్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ప్రభుత్వ రంగంలో వచ్చిందాన్ని దాని పీపీపీ పేరుతో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఊవిళ్ళు ఉడుతా ఉన్నారు. అది పీపీ సిస్టంలో కాకుండా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలి. దాంతో పాటు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని దాని యొక్క పడకలను ఎక్స్టెండ్ చేసి పెద్ద ఆసుపత్రిగా మార్చి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇది జిల్లా కేంద్రం, ఇక్కడికి పోతే వైద్యం అందుతుంది అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చేటువంటి పద్ధతిలో వైద్య రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా విద్యా రంగానికి సంబంధించి వస్తే ప్రభుత్వ కాలేజీ అది జూనియర్ కాలేజీ కావచ్చు, డిగ్రీ కాలేజీ కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి కూడా మార్కాపురం జిల్లా కేంద్రంలో లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ రంగంలో ఒక జూనియర్ కాలేజీను, డిగ్రీ కాలేజీను, దాంతో పాటు జిల్లా కేంద్రం అయింది కాబట్టి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం 10,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు మాకు వెన్నుముక చాలా గట్టిగా ఉంది, మాకు ఈ ప్రాంత ప్రయోజనాలే చాలా ముఖ్యము అని చెప్పేసి మీరు ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారో మీరు బాకాలు ఊదడం గారు కావాల్సింది. కనీసం నియోజకవర్గానికి ఒక 2,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రూపొందించుకొని కూటమి ప్రభుత్వంలో మీరంతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క వెనకబడ్డటువంటి కరువు కాటకాలకు నిలయమైనటువంటి తాగడానికి మంచినీళ్లు కూడా దొరకనటువంటి ఈ ప్రాంతాన్ని తక్షణం ఆదుకోవడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క అంశాలపైన 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధి, అది విద్య, వైద్య, ఉపాధి రంగాలు, పారిశ్రామిక నీటిపారుదల రంగంలో అభివృద్ధి కోసం గట్టిగా ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభ్యుదయ కాముకులందరినీ ఇన్వాల్వ్ చేసి భవిష్యత్ పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్ననే ఒంగోలులో జరిగినటువంటి మీటింగ్ లో ప్రకాశం జిల్లా నూతన సెక్రటరీగా ఈ ప్రాంతానికి మార్కాపురం జిల్లా నూతన సెక్రటరీగా తమిళ ఎమ్మెల్యే నారాయణ గారు ఎన్నికయ్యారు. వీరి సారథ్యంలో ఈ జిల్లాలో సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.